మతం మీద పెట్టే ప్రసాదంలో ఒక అపవిత్రం జరిగింది. ఇలాంటి అపవిత్రమే హిందువులు కాకుండా ముస్లిమ్స్కి జరిగిన, ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకు జరిగిన మీరందరూ ఊరుకుంటారా? హిందూ మతం కాబట్టి ముక్కలు ముక్కలుగా ఉంది కాబట్టి మీరేం మాట్లాడటం లేదు అని మీరు అన్నారంటే నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, నిజంగానే ఒక హిందూ మతం మీద జరిగింది అని మీరు భావించారు, గొడవ పెట్టారు, వెరీ గుడ్. నేనేమంటానంటే రేపొద్దున ఒక క్రిస్టియన్ బిడ్డకి, ఒక ముస్లిం బిడ్డకి, ఒక మహమ్మద్ బిడ్డకి, ఒక అల్లా బిడ్డకి, లేకపోతే ఒక అల్లాకి అన్యాయం జరిగితే ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఖండిస్తారా, ఖండించరా? ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు వాళ్ళ సమస్యని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తారా, ప్రయత్నం చేయరా? అంటే మీరు హిందూ సమాజానికి జరిగితే మాత్రమే ప్రయత్నం చేస్తాను, క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి, మహమ్మడీన్కి వీళ్ళెవరికి జరిగినా నేను స్పందించాల్సిన అవసరం లేదు అని మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తున్నారా? మరి మీకు 121కి 21 సీట్లు, మీకు 100% మీకు స్ట్రైక్ రేట్ రావడానికి కారణం కేవలం మీకు చంద్రబాబు నాయుడుకి హిందువులు మాత్రమే ఓట్లేశారని మీరు చెప్పదలుచుకున్నారా? కేవలం ఇంకా క్రిస్టియన్లు, ముస్లిమ్స్ మీ ఓట్లు మాకు అవసరం లేదు, మీకు ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మీరు మీ సమాజం వేరు, మా సమాజం వేరు, మీ మతం వేరు, మా మతం వేరు, మీ సాంప్రదాయం వేరు, మా సాంప్రదాయం వేరు, మాకు జరిగితే నేను ఉప ముఖ్యమంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ముందుకు వస్తాం, మీకు జరిగితే మిమ్మల్ని లోపలేస్తాము, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని, ఒక సెకండ్ లాంటి వాడిని అడ్డం పెట్టుకొని లోపలేస్తామని మీరు రాష్ట్ర ప్రజలకి, 5.5 కోట్ల మంది ప్రజలకు చెప్పదలుచుకున్నారా? జరిగిన అంశం లడ్డూ అంశానికి క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి మీరు ముడిపెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అని ఈ రాష్ట్రంలో చాలామంది మైనారిటీలుగా ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, వేదన పడుతున్నారు. మాకు భవిష్యత్తు భరోసా ఏంటి అనేటువంటి ఒక అభద్రతా భావంలో ఉంటున్నారు. వీళ్ళకి మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగినటువంటి భద్రత ఏంటో మీరు చెప్పగలరా సార్? కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత, బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాన్ని ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎవ్రీ హిందూ. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్ ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడే, మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చోండి మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే దేశం, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కాదు. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, హిందువులకు జరిగిన, క్రిస్టియన్లకు జరిగిన, ముస్లిమ్స్కి జరిగిన, అల్లాకి జరిగిన వాళ్ళని కూడా రక్షించాల్సింది మీరే కదా సార్. అసెంబ్లీ సాక్షిగా మీరు వాళ్ళని ఎందుకు వేరు చేస్తున్నారు అంటున్నా నేను. ఈరోజు మీరు వేరు చేయబట్టే, ఈరోజు మీ ముఖ్యమంత్రి వేరు చేయబట్టే, ఈరోజు మీ ముఖ్యమంత్రి మీరు కులాలు, మతాలు, ప్రాంతాలు అని అసెంబ్లీలో మాట్లాడబట్టే ఆ పైన కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజుకి ఈరోజు ఒక వ్యవస్థ పట్ల, క్రిస్టియన్ వ్యవస్థ పట్ల, లేకపోతే క్రిస్టియన్ సాంప్రదాయాల పట్ల, ఎస్సీ సాంప్రదాయాల పట్ల ఒక వికృత క్రీడ ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నేను రఘురామకృష్ణరాజు గారి విషయానికి వస్తా. నేను వాస్తవంగా ఆకివీడి సమస్య మీద కొంత అక్కడున్న పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళి మాట్లాడి 2 ప్రాంతాల మధ్య, 2 కులాల మధ్య, 2 మత సాంప్రదాయాల మధ్య మనం రాజకీయం చేశామన్న అపవాదం మనకు వస్తుంది. ముందు అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత రామాలయం కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, తప్పేముంది దాంట్లో? ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తారా? లేదు అది గొంతెమ్మ టెంపుల్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకుంటే ఆ టెంపుల్ని కంటిన్యూ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఏ మతాన్నైనా, ఏ సంప్రదాయాన్నైనా పూజించుకునే హక్కు వాళ్ళకు ఉంది.
ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రితో సహా నేను అడుగుతున్నా, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల్లో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ముస్లిమ్స్ ఎంతమంది, మహమ్మడీలు ఎంతమంది బైఫర్కేట్ చేయగలుగుతారా మీరు? మీకు క్రిస్టియన్స్ ఓటు వేయలేదా? మీకు ముస్లిమ్స్ ఓటు వేయలేదా? మీరు వాళ్ళని సెకండ్ గ్రేడ్ పీపుల్గా, పాపాత్ములుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా, దీనులుగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ప్రిన్సిపల్స్ మీ తెలుగుదేశం పార్టీకి ఇవేనా? మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఒక 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 వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుందని, ఆవిడ బైబిల్ పట్టుకుందని నిందించినటువంటి మీరు ఆ బైబిల్ని పఠిస్తూ ఎన్ని సభలకు వచ్చి జీసస్ క్రైస్ట్ని మీరు పూజించలేదు? మరి మీరు ముఖ్యమంత్రిగా పనికొస్తారా? మీరు ముఖ్యమంత్రిగా, లేకపోతే మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వగలుగుతారా? ఈ దేశం ఎవరి కంట్రీ అండి? ఈ రాష్ట్రం ఎవరిది? ఈ దేశంలో ఏ మతానికి, సాంప్రదాయాలకి విలువ ఉంది, ఏ సాంప్రదాయాలకి విలువ లేదు? ఈ దేశంలో ఏ దేవుడు గొప్ప, ఏ దేవుడు గొప్ప కాదు? ఈ దేశంలో ఏ దేవుడికి ఉన్నతమైన స్థానం ఉంది, ఏ దేవుడికి ఉన్నతమైన స్థానం లేదు? ఈ దేశంలో ఒక రాజ్యాంగానికి మాత్రమే ఉన్నతమైన స్థానం ఉంది సార్. ఆ రాజ్యాంగంలో ప్రతి దేవుడు గొప్ప